తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది 12 రాశులకు సంబంధించి జూలై మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది, మరి మా రాశి వారికి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటుంటారు. మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలో సురేష్ గారి నుండి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. కన్యా రాశి వారికి మనం చూసుకుంటే జూలై మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? వేదాంగాల ప్రకారం జ్యోతిష శాస్త్రాన్ని కళ్ళతో పోల్చారనమాట. అంటే మనం జరుగుతూ ఉన్న విషయాల్ని, మనం చూడలేని విషయాల్ని ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని అనమాట. అలానే ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం మనుషులకే కాదు, ప్రకృతికి, దేవుళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం కనుక చూసుకుంటే జూలై 2024 రాశి ఫలం కన్య రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం క్లుప్తంగా. సో కన్య రాశి వారికి వచ్చేటప్పుడు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలకు సంబంధించిన నక్షత్రాల వాళ్ళంతా కన్య రాశి వాళ్ళు అవుతారు. పేరు బలంగా మనం చూసుకుంటే టో, పా, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలు లేదంటే ఈ సౌండ్ ఉన్న అక్షరాలు అంతా కూడా కన్య రాశి కింద వస్తారని చెప్పుకోవాలండి. తర్వాత మనకి ప్లానటరీ ట్రాన్సిట్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి 16వ తేదీ నుంచి వెళ్తున్నారండి జూలై. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలోకి 19వ తారీఖు నుంచి, శుక్రుడు వచ్చేటప్పటికి 7వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి, మంగళుడు లేదంటే కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి 12వ తారీఖు నుంచి వెళ్తున్నారండి. ఈ ప్లానెట్, ఈ 4 రకాల ప్లానెట్స్ చేంజెస్ ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. బట్ బేసికల్గా ఫస్ట్ 2 వీక్స్, తర్వాత 2 వీక్స్ అన్నట్టుగా మనం డివైడ్ కనుక చేసుకుంటే బ్రాడ్గా మనకి ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉంటుందంటేనండి, క్రియాఫలం మృతిం, ఓకే, పుష్టిం కలహం అని చెప్పేసి చెప్తారండి. అదే నెక్స్ట్ 2 వీక్స్ వచ్చేటప్పటికి విత్తలాభం, దేహరుజం, పరాభం, అభయం, భయం అని చెప్పేసి చెప్తూ ఉంటారండి మన సంస్కృతిలో మహర్షులు. సో వాళ్ళకి డీటెయిల్గా చూస్తే వీళ్ళకి క్రియాఫలం అంటే ఏదైనా కనుక పని అనుకుంటే ఆ పనిలో వీళ్ళకి కార్యసిద్ధి జరుగుతూ ఉంటుందండి. తర్వాత కొంచెం సంబంధించిన హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. బట్ హెల్త్ ఓవరాల్గా బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత అనవసరమైన గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. పర్టికులర్గా లేడీస్తో ఎక్కువ గొడవ పడే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు వీళ్ళకి విత్త లాభం చూపిస్తుందండి సెకండ్ తర్వాత. అప్పుడు ఏమవుతుందంటే అండి, వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ ఎక్కువ ఉండి ధనానికి సంబంధించిన లాభం ఎక్కువగా ఉంటుంది. దేహ రుజం అంటే శరీరంలో ఏదో ఒక బాధ ఉంటుందండి. తర్వాత వచ్చేటప్పటికి పరాభం, భయం, అనవసరంగా భయపడుతూ అవమానాలు జరిగే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఓవరాల్గా అభయం, సెక్యూరిటీగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ భయపడినంత అవసరం లేదు, దే ఆర్ అండర్ కంట్రోల్ అని మనం చెప్పుకోవాలండి. ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక వీళ్ళకి సూర్యుడు చాలా మంచిని చేస్తూ ఉన్నాడండి, చాలా బాగుంది ఒక రకంగా చెప్పుకోండి. వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి ధనలాభాన్ని చేస్తూ ఉన్నాడండి, మంచి ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత బంధువులతోటి, మిత్రులతోటి చాలా కలిసి ఉంటారు. తర్వాత అధికారులతో కలవటం, ఏదైనా కనుక గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ కాకపోతే వర్క్ అవర్ చేసుకోవటం, ప్రొఫెషన్లో వీళ్ళు మంచి డిగ్నిటీగా ఉంటారు, హైయర్ అఫీషియల్తో చాలా నీట్గా మాట్లాడతారు, మంచి సౌఖ్యంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. మనసులో అప్పటిదాకా ఏమైనా కనుక అవన పనులు ఉంటే వీళ్ళకి ఈ మంత్ చాలా మంచి టైం అని వాళ్ళు ఉపయోగించుకోవచ్చండి. ఆ తర్వాత కూడాను స్థానచలనం చేస్తున్నాడండి 15th తర్వాత సూర్యుడు, కానీ అది కూడా చాలా బాగుందండి. వీళ్ళకి ధనలాభం బాగా చూపిస్తుందండి. తర్వాత కులాచారం పాటించడం, ఇంట్లో పూజలు పురస్కారాలు అవన్నగంట పెద్దలు వాళ్ళ ట్రెడిషన్ అంతా ఫాలో అయ్యి ఊళ్ళకి వెళ్ళటం అలాంటివి చేస్తూ ఉంటారండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, మంచి ఫుడ్ తింటారు, ఉద్యోగం ప్రాప్తి ఉందండి, ధనలాభం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. సో వీళ్ళకి కన్యరాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ మంత్ అని మనం చెప్పుకోవచ్చండి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి మార్స్ వచ్చేటప్పటికి లోహమూర్తిగా రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత ఒంట్లో నొప్పులు, ఒక చోట నుంచి ఇంకో చోటకి బదిలీ అయ్యే అవకాశం, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ప్రయాణాలు చేస్తారు కానీ అందులో వాళ్ళకి అనుకున్నంత రిజల్ట్ ఉండదు. అవమానాలు, ఆర్థిక నష్టము, బలహీనత ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువ ఉందండి. ఇవి మీకు మార్సుడు కుజుడు వల్ల ఉంటుందండి. అయితే శుక్రుడి వల్ల మళ్ళీ వీళ్ళకి చాలా బాగుందండి. వచ్చేటప్పటికి వీళ్ళకి కనుక చూసుకుంటే దేహపుష్టి, తర్వాత కీర్తి ప్రతిష్టలు, ఇష్టమైన కార్యాల్లో పాల్గొనటం, అర్ధలాభము, క్షీరాన్న భోజనము, తర్వాత మిత్రలాభము, కుటుంబంలో శాంతి, ధనలాభము, జయము కలుగుతూ ఉందండి. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ ప్లానెట్స్లో వీళ్ళకి ఒక మార్స్ కొంచెం యావరేజ్ రిజల్ట్ ఇస్తున్నాడండి. కాబట్టి మిగతా ఆల్మోస్ట్ 75-80% వీళ్ళకి చాలా బాగుంది కన్యరాశి వాళ్ళకి అని చెప్పాలండి. సో మనకి అంగగోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా క్షేమంగాను సౌఖ్యంగాను ఉంటారండి. అలానే హస్త నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా లాభం ఉంది, ఏ పని చేసినా కానీ కొన్ని విషయాలు అతిగా భయపడతారు, అంత భయపడిన అవసరం ఏమి లేదు. చాలా ఎంజాయబుల్గా ఉంటారు, ఓకే, పరవశం అంటారనమాట. అలానే సౌఖ్యంగా ఉంటారు.
ఆ తర్వాత వీళ్ళకి వస్త్ర లాభము క్షేమము చూపిస్తుందండి. హస్త నక్షత్రం వాళ్ళకి యాక్చువల్గా ది బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవాలి. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళకి కూడాను లాభం బాగుందండి. ఏ పని చేసినా పరవశంగా ఉంటుంది, అంటే సరౌండింగ్స్ అన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి, వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుందండి. సో ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు దేహ పీడనం అంటే బాడీ హీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఇవన్నీ అంత చిన్నవి కాబట్టి ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ రాశుల వాళ్ళకి చాలా బాగుందని చెప్పి మనం చెప్పుకోవాలండి. సో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటుంటారు సార్, జాతకరీత్యా అంటే అసలు ఈ సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నామని, లేదా కొన్నిసార్లు మనం రాసులు చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో అంటే అంత మంచి ఉన్నా ఎందుకో జరగట్లేదు అంటే ఆటంకాలు రావడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతుంటుంటారు. వివాహ సమస్యలు ఉంటాయి, కొంతమందికి సంతాన సమస్యలు ఉంటుంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటాయి. వాళ్ళందరికీ సంబంధించి మనం అంటే ఎటువంటి సహాయం చేసే అవకాశం ఉంటుంది అంటారు? జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు అంటారు? కొన్నిసార్లు జాతకం బాగున్నా వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా షాక్ అవుతుంటా. కొంతమందికి ఉన్న ప్లానటరీ కాంబినేషన్ సరిగా లేకపోయినా కానీ వాళ్ళకి బాగుంటారండి. సో ఈ జాతకానికి మించి ఇంకా కొన్ని ఉంటాయండి. అవి పితృశాపాలు కానివ్వండి, లేదంటే వాళ్ళు వచ్చేటప్పటికి సర్పదోషాలు కానివ్వండి, తర్వాత స్త్రీ శాపాలు, ఇలా కొన్ని ఉంటాయండి. అంటే కొన్నిసార్లు మనం చేసిన కర్మ మనకి వెంబడిస్తూ ఉంటుంది. పుట్టినప్పుడు జాతకం ఒకలాగా ఉంటుంది, మధ్యలో మనకి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవటం వల్ల అయితేనేవ్వండి, సో మనం కొన్ని మిస్టేకులు చేయటం వల్ల అవి మనకి కర్మ రూపంలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో కొంతమందికి డైరెక్షన్ లెస్గా వెళ్ళిపోతారు, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అని తెలుసుకోవడానికి మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే మనకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. అది ఒకటి. ఇంకొకటి ఏమంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనేది ఒక మిషన్ అండి. సో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది జాయిన్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇది ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయేసి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళ్ళిపోయి ఒక 15 days 3 weeks కోర్స్ ఒకటి నేర్చుకుంటే అట్లీస్ట్ అసలు ఏముంటుంది ఇందులో, ఇదేంటిది ఒక సూపర్టిషనా, లేకుంటే మూఢనమ్మకమా, పిచ్చా, లేకుంటే సైన్సా ఏంటని తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో ఎవరో చెప్పారని కాకుండా ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ తర్వాత అలాగే సిరీస్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చండి. తర్వాత కొంతమందికి మనం కనకదార అనే ఒక ప్రోగ్రామ్ పెట్టామండి, దీనికి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. కొంతమంది పర్టికులర్గా పొలిటీషియన్స్ అనుకున్న విధంగా లేకపోవటం, ధన నష్టం చూడటం, శత్రువు వల్ల అటాక్ అవ్వటం కానివ్వండి, లేదంటే బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా లాసులు రావటం కానివ్వండి, లేదంటే డబ్బు వచ్చి విపరీతంగా ఖర్చు అవ్వటం కానీ, ఇలాంటి వాటి కనకదార అనే ప్రోగ్రామ్ కూడా మనం పెట్టామండి, దానికి మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ విషయాన్ని, ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విషయం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ చూసిన తర్వాత జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని సంప్రదించాలి అనుకున్నా, కనకదార హోమంకి కనుక మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఆస్ట్రాలజీ కోర్స్ని మీరు తీసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.